అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్లను ఓపెన్ చేశారు. కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70,000 వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం ఇంకా ఏదైతే వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1,00,000కు పైగా వాహనాలు వెళ్ళినట్టుగా కూడా టోల్ బూత్ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాహనాల తాకిడి మాత్రం భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి వెనకాల ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు బారులు తీరినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఏదైతే ఒక్కసారిగా సాయంత్రం సమయంలో అంతా కూడా రేపు సండే సెలవు దినం కావడం, మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు పండుగను జరుపుకునేందుకు వెళ్తున్నటువంటి జనాలంతా కూడా సొంత వాహనాల్లో ఇటు సొంత గ్రామాలకు పయనమైన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిన్న దాదాపుగా 40,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా అర్ధరాత్రి వరకు కూడా 40,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా టోల్ అధికారులు చెప్తున్నారు. పంతంగి టోల్ ప్లాజాకు సంబంధించి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండే వాహనాల తాకిడి భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ రోజు రాత్రి వరకు కూడా 10 గంటల సమయం వరకు కూడా ఈ వాహనాల తాకిడి అయితే అలాగే కొనసాగుతుంది. ఉదయం నుంచి దాదాపుగా 1,00,000కు పైగా వాహనాలు ఈ టోల్ బూత్ నుంచి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. మరో 12 గంటల వరకు కూడా ఇదే ఏదైతే వాహనాల తాకిడి కూడా కొనసాగుతుంది అనేది కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు ఏదైతే ఈ వాహనాల రద్దీకి సంబంధించి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి 11 బూతులను ఏదైతే టోల్ బూతులను కూడా 11 విజయవాడ వైపు తెరవడం జరిగింది. ఇటు 5 హైదరాబాద్ వైపు టోల్ బూతులు అయితే తెరవడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా ఇటు ఎక్కువగా సంక్రాంతి పండుగకు సంబంధించి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఘనంగా నిర్వహించుకుంటారు కాబట్టి వారంతా కూడా నిన్న నుంచి సెలవులు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఏదైతే నిన్న సాయంత్రం నుంచే తమ గ్రామాలకు పయనమయ్యారు. ప్రస్తుతం ఈ వాహనాల రద్దీ ఈ రోజు కూడా కొనసాగుతుంది. రేపు ఆదివారం నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కూడా వాహనాల తాకిడి ఉండనున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇటు ఏదైతే ఏపీకి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ఇటు గుంటూరు కావచ్చు, నరసరావుపేట, బాపట్ల కావచ్చు, చీరాల, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వెళ్లే వారికి సంబంధించి నార్కట్పల్లి నుంచి అద్దంకి రహదారిపైకి డైవర్షన్ చేయడం జరుగుతుంది. అటు వైజాగ్ అలాగే రాజమండ్రి వెళ్లే వాహనదారులకు సంబంధించి అయితే నగరికల్ వద్ద ఉన్నటువంటి 365 బీబీ జాతీయ రహదారిపై నుంచి దారి మళ్లింపు చేపట్టడం జరిగింది. ఆ దారి గుండా ఏదైతే అరవపల్లి కావచ్చు, మర్రిపేట బంగ్లా కావచ్చు, ఆ నుంచి ఖమ్మం వెళ్లి అక్కడ నుంచి వైజాగ్, రాజమండ్రి వెళ్లే విధంగా కూడా వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు అదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వాహనాలు వెళ్లే వాహనదారులకు సంబంధించి ఇటు సూర్యాపేట వద్ద ఉన్నటువంటి ఖమ్మం బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అటు కాకినాడ కావచ్చు, ఇతర విజయనగరం, శ్రీకాకుళం సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి అటువైపు నుంచి దారి మళ్లిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ఏదైతే విజయవాడ కావచ్చు, ఇటు నూజివీడు కావచ్చు, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాహనదారులు అయితే సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం ఈ వాహనాల రద్దీ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, అటు సూర్యాపేట జిల్లా కావచ్చు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలంతా కూడా ఎప్పటికప్పుడు వాహనాల రద్దీకి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులంతా కూడా ఎక్కడ వాహనాలు నిలపకుండా జాగ్రత్తలు పాటించాలంటూ నెమ్మదిగా వెళ్లాలంటూ రోడ్డు ప్రమాదాల
నివారించాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేయడం, ఆ హైవే మీద పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు వాహనదారులు ఇబ్బందులు కలగకుండా ఇటు హోటళ్ల వద్ద కూడా వాహనాలు ఎక్కువగా నిలపకుండా కూడా చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇటు ఏదైతే ఈ సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా అధికారులు చెప్తున్న అంచనాలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా సంక్రాంతి పండుగ 4 రోజుల సమయం ఉంది. అయినా కూడా ముందస్తుగా ఇటు శనివారం ఆదివారం అలాగే ఈ 2 రోజులు సెలవు రోజులు కావడం, మరోవైపు పండుగ ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఇటు పాఠశాలలకు కావచ్చు కాలేజీలకు సంబంధించి కూడా సెలవులు వచ్చిన నేపథ్యంలో నిన్న నుంచే తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి ప్రజలంతా కూడా వెళ్తుండడంతో వాహనాల రద్దీ నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు ఇదే హైవేకు సంబంధించి ఇటు చౌటుప్పల్ కావచ్చు, అటు పెద్ద కాపర్తి కావచ్చు, చిట్యాల ఈ 3 ప్రాంతాలకు సంబంధించి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కేవలం సర్వీస్ రోడ్లు ఉండడం వల్ల పెద్ద కాపర్తి వద్ద మాత్రం దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. పోలీసులు అయితే అక్కడ సర్వీస్ రోడ్ నుంచి వాహనాలు వెళ్లే వాటిని ఒక్కొక్క వాహనం మాత్రమే ముందుకు వెళ్లే విధంగా కూడా అక్కడ ఉండి డైవర్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికైతే ఈ హైవేకి సంబంధించి ఇటు చౌటుప్పల్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు కావచ్చు, ఇటు పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, చిట్యాల వద్ద రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల వల్ల మాత్రం ఈ 3 ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు అయితే గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. మొత్తానికి ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మాత్రం సంక్రాంతి రద్దీ వాహనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, ఈ తెలుగు న్యూస్, పంతంగి నుండి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.